హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా పెళ్లి రోజు అనమాట. మా పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అని అయితే ఈ వీడియోలో అయితే మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉండండి. మీ ఆదరణతో నేను ఇప్పటిదాకా అయితే ఇక్కడి దాకా వచ్చాను. సో వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు అయితే తొందరగా పనులు అయితే తీర్చుకొని నేను ఫస్ట్ దేవుని వర్క్ అయితే చేద్దామనేసి చేస్తున్నాను అనమాట. చాలా రోజులైపోయింది. ఇది కూడా గుడి కూడా అంటే ఇది మాకు చిన్న గుడి లాంటిది అనమాట. గుడి కూడా క్లీన్ చేయక ఎలాగైనా టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే నిన్ననే వెళ్ళొచ్చాం అనమాట. అంటే పెళ్లి రోజు రేపు అనగా అయితే ఈరోజు సాయంత్రం అయితే పోయి వచ్చినాం అనమాట. అందుకనే ఇంకా గుడికి అయితే వెళ్ళకుండా ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే. మా పాపలేమో ముందుకి అన్నీ చేసేసుకున్నాను అనుకో. ఇక మా పాప అయితే ఇక అడ్డుపడదు కదా పనికి. సో ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నా. పితాంబరి ఉంటే దాంతో అయితే మొత్తం క్లీన్ చేసేసిన. అంటే బాగా బ్లాక్ అయిపోతుంది ఆయిల్ కనుక్కుంటా. బాగా మొత్తం లీక్ అయిపోయి కింద కూడా మంచిగా అనిపించలేదు అనమాట. క్లీన్ చేస్తేనే మంచిగా ఉంటుంది అనిపించింది. ఇక ఎట్లయినా అవి క్లీన్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఫొటోస్ కూడా మంచిగా అయితే తూడ్చేసి మంచి బొట్లు అయితే పెట్టినాయి అనమాట. తడిగుడ్డతో అయితే మంచిగా తూడ్చేసి బొట్లు అయితే పెట్టుకున్నా. ఇట్లా చేస్తున్నప్పుడు అయితే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతే వీటికి కూడా అయితే పెట్టుకున్నాను అనమాట. కుందులకి అట్లా అన్నిటికైతే నేను మళ్ళీ బొట్టు అయితే పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకోవడం అయితే మంచిగా అనిపిస్తుంది. చూస్తుంటే కూడా శివయ్య చూడండి ఎంత ముద్దు ఉందో. నాకు అది మంచిగా నచ్చింది అనమాట. ఇట్లా బొట్టు పెట్టగానే మంచి కళ వచ్చింది. మా హస్బెండ్ అయితే బయటికి అయితే వెళ్ళిండు ఫ్లవర్స్ తీసుకొని వస్తా అని. గుడి అయితే మొత్తం ఇట్లా చేసినా కానీ ఇంకా నల్లగా అవుతుంది. అస్సలు పోవట్లేదు ఎంత దూడ్చినా. ఇంకా బొట్లు అయితే పెట్టేసి ఇంకా కింద అయితే పేపర్లు వేస్తున్నా. ఇట్లా పేపర్లు వేయడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే చక్కకైతే అంటుకోదు కింద, లేకుంటే మంచిగా అనిపించదు కదా. సో అన్నీ అయితే సర్దేసిన. ఇంకా నేనైతే అన్నీ సర్ది ఇక రెడీగా ఉంచిన. అంటే కుందుల్లో కూడా నూనె పోసి ఒత్తులేసి ఇంకా అగరబత్తులు పక్కన పెట్టి కర్పూర బిళ్ళలు కూడా అన్నీ వేసి అయితే అట్లా పెట్టినా అనమాట. ఈలోపైతే మా హస్బెండ్ అయితే వచ్చిండు. ఫ్లవర్స్ అయితే పెట్టేసిన. ఇవైతే చామంతి కాదు, ఇవి ఒక రకంగా ఉన్నాయి. స్మెల్ అయితే నేనేం చూడలేదు, ఎందుకంటే స్మెల్ చూడకూడదు కదా. సో అందుకనే ఇక నేనేం చూడలేదు. ఇక తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చేసిండు. ఇంకా ఫ్లవర్స్ అన్నీ మంచిగా పెట్టి ఇంకా మా హస్బెండే పూజ అయితే చేస్తాడు అనమాట. మా ఆయనకు వీలు కాకపోతే నేను చేస్తా. ఎక్కువ మ్యాక్సిమం మా ఆయన చేస్తాడు పూజ. ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసేసిన తర్వాత అయ్యప్పది శరణఘోష అయితే చదువుకుంటాం అనమాట. ఫస్ట్ వినాయకుడికి అయితే చేసుకుని తర్వాత ఇంకా అయ్యప్ప శరణఘోష అయితే చదువుతాం. ప్రతిసారి అంతే, ఇద్దరం కలిసే చేస్తాం అనమాట. ఇదంతా అయిపోయాక హారతి పాట కూడా పాడినాం. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం మంగళం నిత్యజయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఫస్ట్ అయితే మీకే ఇస్తున్నాను హారతి అయితే. తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం. ఇంకా మా పాప కూడా లేచింది ఈ లోపు అయితే. తనైతే అంటే తను ఈ సౌండ్కే లేచింది అనమాట. పూజ కూడా మంచిగా చూసింది. తనకు కూడా మంచి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇక జేజుకి మొక్కుతూ ఉంటుంది అనమాట. అట్లా కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంకా దేవుని దగ్గర అయితే పెట్టుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. టిఫిన్ అయితే ఈరోజైతే ఓట్సే చేసినాం. ముగ్గురికి ఎక్కువ నానబెట్టేసిన అనమాట. ఇంకా తిందామని చెప్పి మా ఆయనది నాకు సర్ప్రైజ్ అని చెప్పిండు. నేను అప్పటికే గెస్ చేసిన అనమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాం ఇక్కడికి. ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఎట్లా ఉంటుందో ఏందో. మేము వచ్చినప్పుడు అంటే ఇంటికాంచి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అనమాట. ఎప్పుడు చూసినప్పుడు అలా అనిపించేది ఎట్లుంటుంది అసలు రామోజీ ఫిలిం సిటీ అంటే ఏంటిది, ఎట్లుంటుంది ఏందని మస్తు ఆలోచిస్తుండే అనమాట. అసలు అనుకోలేదు మా ఆయన ఇట్లా తీసుకెళ్తాడు అని. చాలా దూరం అనమాట. అయినా సరే పెళ్లి రోజు మొత్తం నాతోనే ఉన్నాడు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం మేమైతే. నాకైతే మంచిగా అయితే అనిపించింది అనమాట. ఇక్కడైతే ఇదంతా పార్కింగ్ ఏరియా. కార్ అయితే లోపలికి అయితే ఎలా ఉండదు. జస్ట్ ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవాలి. ఉన్న బండ్లన్నీ ఇక్కడే అనమాట పార్కింగ్ కూడా టికెట్ అనమాట. 100 రూపీస్ అయితే ఇచ్చేసినాము. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. బిడ్డకి ఎక్కడ ఎండ కొడుతుందో అని గొడుగు కూడా తెచ్చుకున్నాం మేమైతే. మా హస్బెండ్ అని మా పాపని తీసుకొని అయితే వెళ్తున్నాడు ముందుకి. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి. ఒకరికి వచ్చేసి 1800. ఇద్దరికి అయితే బాగానే అయ్యింది.
బాగానే పెళ్లి ఖర్చు అయితే బాగానే పెట్టుకున్నాం మా ఆయన అయితే. తర్వాత ఇక్కడికి మనకైతే ఒక స్టిక్కర్ అయితే అంటిస్తారు అనమాట. చెక్ చేస్తారు అక్కడ మనం ఏం తీసుకెళ్తున్నాం, మనం ఫుడ్ అనుకుంటా చెక్ చేసేది, ఎలో లేదనుకుంటా. అక్కడి నుంచి అయితే చూపిస్తారనమాట. ఇంకా కొద్దిసేపు ఇలా మినీ బస్ అయితే ఉండిందనమాట. అట్లా మా పాపతో అయితే ఎక్కించినాము. ఇక అంటే వేరే బాబు వచ్చిండు ఎక్కిద్దామని, ఇంకా రావట్లేదు. ఇంకా తను స్టీరింగ్ తిప్పి అటు ఇటు తిరుగుతూ ఉండింది. కొంచెం అట్లా ఎంజాయ్ అయితే చేసేసింది అనమాట. ఇక్కడైతే మనకి మొత్తం ఇక్కడ నుంచి అన్ని బస్సులే ఉంటాయి అన్నమాట. బస్సులతోటే మనల్ని అయితే మొత్తం చూపిస్తారు. నేను మ్యాక్సిమం లైవ్ పెట్టిన, అందరైతే చూడండి ఎట్లా ఉంటుంది అసలు రామోజీ ఫిలిం సిటీ అంటే ఏంటిది, ఎలా ఉంటుంది అని అయితే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. నేను స్టార్టింగ్లో నుంచి ప్రతి ఒక్కటైతే పెట్టినా. ఇదంతా ఇక లోపల చూసిన తర్వాత ఇదంతా ఇప్పుడు మేము ఈ బస్సు ఎక్కి ఎటు వెళ్తున్నామంటే, ఇప్పుడు మనము సినిమాలు జరిగే ప్లేస్లు ఉంటాయి కదా, ఇల్లులు, సో వాటినన్నిటిని అయితే చూపిస్తున్నాడు అనమాట. ఈ బస్సులో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది కూడా నేను లైవ్ పెట్టినా. నా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు. మెయిన్ ఏంటంటే మా ఆయన అన్నాడు కదా పవర్ బ్యాంక్ పెట్టుకో అన్నాడు, ఛార్జింగ్ పెట్టినా. ఇంకా మా ఆయన అయితే పవర్ బ్యాంక్ అయితే అంటే బ్యాగ్లో పెడుతున్నాడు. పెట్టేటప్పుడు ఛార్జర్ పెట్టలేదు, కార్లో ఉంది కదా దాంతో అయితే యూజ్ అవుతుంది అని అయితే అనుకున్నాము. కార్లోది ఏంటి అంటే ఎక్కట్లేదు అసలు ఛార్జింగ్. నా ఫోన్ అయితే ఆల్మోస్ట్ ఇక అయిపోయింది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఉండింది, బట్ ఏంటంటే అది తొందరగా ఎక్కట్లేదు. మన ఛార్జర్ ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఎక్కుతుంది కదా, ఆ ఛార్జర్ వైర్లు కూడా దానికి అటాచ్ అయ్యి ఉన్నాయి అనమాట. కొద్దిసేపు ఏమన్నా పెట్టుకుందాం పవర్ బ్యాంక్ కంటే అట్లా లేదు. సో మధ్యలో అయితే నాకు ఒకరైతే అంటే అడిగాను అనమాట, ఇలా ఛార్జర్ కేబుల్ ఉందా అంటే ఇచ్చిర్రనమాట. సో ఇంకా వాళ్ళదైతే తీసుకొని కొద్దిసేపు అట్లయితే పెట్టుకున్నాను అనమాట. అస్సలు ఎక్కట్లేదు ఛార్జింగ్ అయితే. ఇక్కడైతే ఈరోజు అయితే సాంగ్స్ అయితే పాడుతారంట. ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. అంతసేపు అయితే మేమైతే ఉండలేదు, ఎందుకంటే మాకు లేట్ అయిపోతుంది అప్పటికే. ఇది వచ్చేసి ఏంటి అంటే మొఘలు సామ్రాజ్యం ఉంటుంది కదా అప్పట్లో ఎట్లుంటుందో అదే అనమాట. ఇక్కడ చాలా బాగుంది, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. నైట్ అనమాట ఇదంతా కూడా. నైట్ మనకు ఓ మధు సాంగ్ ఉంటుంది కదా జులై మూవీలో, అది కూడా షూట్ చేసింది ఈ పార్కులోనే. మనకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచిగా ఉండేది, నాకైతే మంచిగా నచ్చింది అనమాట. చూడొచ్చు, దీనికైతే పెట్టొచ్చు. నేను ఎక్కువ లైవ్లోనే పెట్టాను, ఇందులో ఏం పెట్టలేదు. లైవ్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి. బాహుబలి సెట్ అయితే సూపర్ ఉంది, అసలు నాకు మస్తు నచ్చింది నిజంగా. ఆ సినిమాలో మనము ఏ సీన్ చూసామో అక్కడ అక్కడ నిల్చుంటే మనకు ఆ సీన్ పక్కా గుర్తొస్తుంది అనమాట. అంత మంచిగా గుర్తొస్తుంది ఆ సినిమా కూడా. ఆ సెట్ చూడగానే నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ పార్కులో అనమాట కొద్దిసేపు అయితే అట్లా ఊగుతున్నా. మా హస్బెండ్ అయితే మొత్తం వీడియోలు అయితే తీసేసిండు, కవర్ చేసేసిండు. తర్వాత ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంటికైతే. ఇంకా బస్సు అయితే ఉండింది మనకి. ఇంకా మనం పార్కింగ్ చేసినాం కదా కారుని, అక్కడికైతే మనల్ని అయితే దింపుతారు అనమాట. సో ఈ బస్సులో అయితే వెళ్తున్నాము. ఇంకా చాలామంది అయితే అంటే ఇక నైట్ అయితే క్లోజ్ చేసేస్తూనే ఉంటారు. ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఇది అవైలబుల్గా ఉంటుంది. ఓన్లీ ఈ షాప్ నుంచి అయితే వెళ్ళాలి. మేమైతే ఏం కొనుక్కోలేదు, అట్లా ఏం తీసుకోలేదు. ఎంజాయ్ చేయడానికి వెళ్ళినాం, ఎంజాయ్ చేసినాం. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ మాత్రం మస్తు కాస్ట్ ఉంది. ఒకరికి 400. ఆ 400 కూడా ఒకరికి కూడా సరిపోదు నాకు తెలిసి అయితే మ్యాక్సిమం. అంటే నాది అయితే నేను చెప్తున్నా నాకు అసలు ఎట్లా అనిపించిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.